ప్రకృతి వ్యవసాయ ఏటీఎం మోడల్ రైతులకు నిరంతర ఆదాయం మోడల్. సత్తెనపల్లి సబ్ డివిజన్లో సత్తెనపల్లి మండలం భృగుబండ యూనిట్కు పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి భృగుబండ గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ పంట క్షేత్రాలు సందర్శించడం జరిగింది. గ్రామంలో నాగలక్ష్మి బ్యూలా 30 సెంట్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న ఏటీఎం నిరంతరం ఆదాయం ఇచ్చే మోడల్ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏ నందకుమార్, మాస్టర్ ట్రైనర్ మధుబాబు, ఇన్ఛార్జెస్ బ్యూలా, నాగలక్ష్మి మొదలగు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వేసినటువంటి ఏటీఎం మోడల్లో ఉన్నాము. ఎనీ టైం మనీ అంటారు. ఏటీఎం అంటే ఇది నిరంతరం ఆదాయాన్ని ఇచ్చేటటువంటి మోడలు. దీనిలో 4 అడుగులు వెడల్పుతో బెడ్స్ చేసుకొని బెడ్కి మధ్య 1 అడుగు వెడల్పు కాలువ ఉంటుంది. అలాగే పొలం చుట్టూ కూడా కాలువ చేసుకుంటారు. ఇలా ప్రతి బెడ్లో కూడా మనకి అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు వేసుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ చూసారా దుంప జాతికి సంబంధించి ఇదిగోండి క్యారెట్, అలాగే ముల్లంగి, ఇంకా బీట్రూట్ కూడా వేశారండి. బీట్రూట్ ఇవన్నీ వేసుకుంటాము. అంటే మనకి ఒక లైన్లో దుంప జాతి వేసుకుంటాం. తర్వాత 4 అంగుళాల దూరంలో ఆకుకూరలు అంటే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకుంటాం. ఆ తర్వాత మరలా ఒక దుంప జాతి ముల్లంగి, తోటకూర, క్యారెట్, గోంగూర, బీట్రూట్, పాలకూర ఇలా మార్చి వేసుకుంటూ ఆ ప్రక్కన అంచు వెంబడే కూరగా 1 అడుగు లోపలికి టమాటా, వంగ, మిరప ఇవన్నీ 1 అడుగు దూరం పెట్టుకొని వేసుకుంటాం అన్నమాట. ఆ ప్రక్కనే మనం స్వీట్ కార్న్ కానీ లేదా గట్ల వెంబడే చుట్టూ మొక్కజొన్న వేసుకుంటాము. అది బార్డర్ క్రాప్గా పనిచేస్తుంది. అలాగే మనకి ఇంకా పెద్ద గట్ల వెంబడే ఫ్రూట్స్ కూడా అంటే పండ్ల మొక్కలు అంటే బొప్పాయి, అరటి, దానిమ్మ, నిమ్మ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవటం వల్ల మనకి ఒక ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ విధమైన రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయకుండా కేవలము మరి పచ్చిరొట్టపై అది PMDS వేసుకోవటం, ఘనజీవామృతం వేసుకోవటం, ద్రవజీవామృతం పారించడం ఇట్లా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసి మరి ఆరోగ్యవంతమైన తాజా కూరగాయలు ప్రజలకు అందించడమే ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఆరోగ్యాన్ని పంచడంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది భాగస్వాములు అవుతున్నారు. మరి రైతులందరూ గమనించి ఈ విధానాన్ని అవలంబించి సాగు చేసుకోవటం వల్ల తక్కువ పెట్టుబడితోటి నాణ్యమైన దిగుబడులు సాధించి ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు పొందవచ్చునని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే.